రైట్. ఇక మనం బెంగళరావు నగర్ డివిజన్ వద్దకు వెళ్తే అక్కడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఎలా ఉంది పోలింగ్ సరళి, ఏ రకంగా కనిపిస్తోంది? అక్కడ ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి? ఓటర్లు ఏ రకంగా తరలి వస్తూ ఉన్నారు? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, మనం చూడొచ్చు ఏదైతే పోలింగ్ స్టేషన్కి దాదాపు 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా నిలబడకుండా ఘటదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. పోలింగ్కు ఇటువైపు చూస్తున్నట్లయితే మనం చూడవచ్చు దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి రష్ లేకుండా నిలబడి ఉండకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. 144 సెక్షన్ పూర్తిగా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది, కాలనీలలో ఏం జరుగుతుంది, బస్సులలో ఏం జరుగుతుంది అన్నది ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ఈ డ్రోన్ కెమెరాలను యూజ్ చేసి పక్క గల్లీలో ఏం జరుగుతుంది, పోలింగ్ బూత్కు దగ్గరలో ఏం జరుగుతుంది, కొంచెం దూరంలో ఏం జరుగుతుంది, పక్క ప్రాంతాల్లో ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఓటు వేసేందుకు వచ్చే ముందు వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ తీసుకొస్తూ ఉంటారు. అలాంటి చర్యలు ఏమైనా పాల్పడుతున్నారా అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాను యూజ్ చేసుకొని అక్కడ ఎవరైనా గుమ్మి కూడుతున్నారా, ఏదైనా దాడులకు కానీ లేదా ఇతర దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే దానిపైన ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే పోలింగ్ స్లిప్పులు తీసుకురాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడనే ఇమీడియట్గా వాళ్ళ ఓటర్ ఎపిక్ నెంబర్ చూసి స్లిప్పులలో కూడా రాసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదే మనం పోలింగ్ బూత్ లోపలికి ఇక్కడ మనం ప్రజెంట్ బెంగళూరు నగర్లో 723 అదేవిధంగా 724కు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాం. పోలింగ్ బూత్ దగ్గర కూడా ఎమర్జెన్సీ ఇక్కడ ఏమైనా సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చే ఉంటే ఎమర్జెన్సీకి సంబంధించి కాల్స్ చేసేందుకు కూడా ఎమర్జెన్సీ కాల్స్, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లను కూడా పెట్టడం జరిగింది. మనం చూడవచ్చు పోలింగ్ బూత్లోకి ఎంట్రీ కాగానే కొన్ని ఎవరైతే ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా వాళ్ళు ఓటు ఎవరికి వేద్దాం అనుకున్న దానికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ఏ కార్డులు అవసరం ఉంటాయో దానికి సంబంధించినటువంటి 13 కార్డులను కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు, ఓటర్ ఎపిక్ కార్డు కూడా అంటారు దీన్ని. ఆ తర్వాత ఆధార్ కార్డు, జాబ్ కార్డు, మెన్రేగా జాబ్ కార్డు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు పాస్బుక్ జారీ చేసినటువంటి పాస్బుక్, అదేవిధంగా కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, అదేవిధంగా ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారత పాస్పోర్టు, అదేవిధంగా ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంటు, అదేవిధంగా ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడి కార్డులు కానీ, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు కానీ, అదేవిధంగా యూడిఐడి సంబంధించినటువంటి కార్డులు, మొత్తం 13 కార్డులను ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగించుకోవడం జరిగింది. ఒకవేళ ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ కూడా ఓటర్ ఐడి లేకపోతే ఇతర కార్డులను కూడా వినియోగించుకొని లోనికి రావచ్చు. అదేవిధంగా లోనికి వచ్చిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఫాలో కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే పోలింగ్ బూత్లో ఏ పనులు చేయబడిని, ఏ పనులు చేయకూడని, డూస్ అండ్ డోంట్స్, ఇవి క్లియర్గా కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ బూత్లో ముఖ్యంగా చేయకూడని పనుల విషయానికి వస్తే ఓటింగ్ కోసం లంచం తీసుకోవద్దు, మరొకరి ఓటు ఇంకొకరు వేయొద్దు అంటే రెగ్గింగ్ చేయొద్దు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం అంటూ తెలిపే విధంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ బూత్లోకి ఫోన్ను తీసుకురావద్దు, పోలింగ్ బూత్లో పొగ తాగరాదు, ఆయుధాలు తీసుకురావద్దు, ఫోటోగ్రఫీ చేయొద్దు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే అక్కడ చుట్టుపక్కల వారు 1950కు కాల్ చేసి చెప్పొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంలను, వీవీప్యాట్లను ధ్వంసం చేయరాదు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. క్యూ లైన్లో నిలబడాలి, పోలింగ్ స్టేషన్ లోపల బయట ప్రశాంతంగా ఉండాలి, అదేవిధంగా పోలింగ్ సిబ్బందికి సహకరించాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చేయాల్సినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి, ఇట్లా డూస్ అండ్ డోంట్స్ అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. శారీరక వైఫల్యం ఉన్న వారికి వాళ్ళకు అవసరమైన మేర పోలింగ్ సిబ్బంది సహకరిస్తారు.
వారికి ఇతర ఓటర్లు కూడా సహకరించాడంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అడిగితే ఓటింగ్ ప్రక్రియను వివరించాలంటూ కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలింగ్ బూత్లోకి ఎంటర్ కాకముందే వాళ్ళు ఏ అభ్యర్థికి ఓటేయాలి, ఏ అభ్యర్థికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఎక్కడున్నాయి ఏంది అనే దాని మీద ఒక పెద్ద చార్ట్లను 4 చార్ట్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 59వ ఓటు నోటా ఉంటుంది. ఇట్లా 58 ప్లస్ నోటాతో కలిపి మొత్తం 59 సంబంధించి ఈ పోలింగ్ బూత్లో ఏ విధంగా ఉంటాయి. అందులో ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన మొదటి వార్తలో, ఆ తర్వాత రికగ్నైజ్డ్ ఓటర్లో, ఆ తర్వాత ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మనం ఏదైతే క్యూ లైన్లో ఓటు వేసేందుకు నిలబడతారో ఆ క్యూ లైన్లో నిలబడ్డ దగ్గరనే తాము ఏ అభ్యర్థికి ఓటేస్తున్నో ఆ అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంది అనే దానికి వివరించే విధంగానైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఏ అభ్యర్థికి ఓటేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత లోనికి వెళ్ళేందుకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా ఈ పోలింగ్ బూతుల్లో క్యూ లైన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్ తక్కువగా ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పోలింగ్ బూత్లో అంటే 273కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏదైతే ఉందో ఇక్కడ కేవలం 679 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 1000 ఓట్ల నుండి 1200 ఓట్ల వరకు ఉండేటి కాబట్టి క్యూ లైన్ అనేది ఎక్కువగా కనబడేటి. ఇప్పుడు కేవలం 679 ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ అనేది చాలా తక్కువ ఉంది. ఎక్కడున్నా కూడా ఒక 2-3 మాత్రమే ఈ క్యూ లైన్లలో ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పటివరకు 273కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ చూసాము. అది సేమ్ టైం అదే తరహాలో 274కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్సే ఇస్తూ ఇక్కడ డిస్ప్లేలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అందులో 679 అయితే ఇక్కడ 668కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కేవలం 668 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా క్యూ లైన్ అనేది లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సిఐఎస్ఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ డిప్లై చేయడం జరిగింది. వాళ్ళకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇట్లా ఓటింగ్కు పూర్తి స్థాయి ప్రశాంతంగా సాగేలా అన్ని ఏర్పాట్లను అయితే ఎన్నికల కమిషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఫోన్లు తీసుకొస్తున్నారో ఫోన్లు తీసుకొచ్చే వారికి కూడా ఫోన్లను బయటనే పోలింగ్ సిబ్బంది ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో ఓటర్ హెల్ప్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడనే ఫోన్లను డిపాజిట్ చేసుకుని వాళ్ళకు ఒక స్లిప్ ఇచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ వాళ్ళకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం. గతంలో ఏదైతే ఫోన్ డిపాజిట్ సెంటర్ లేకపోవడంతో చాలామంది పోలింగ్ స్టేషన్కు వచ్చి ఫోన్ అలో చేయకపోవడంతో రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఓటు వేసుకునేందుకు రాకపోవడంతో అలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కూడా సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అన్ని రకాల చర్యలను అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.